రామాయణ భారత భాగవతాలను ఎందుకు చదవాలి, వీటిని చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, నేటి యువతరానికి ఈ గ్రంథాల వల్ల కలిగే లాభం ఏంటి? రామాయణం, భారతం, భాగవతం ఈ మూడింటిని అధ్యయనం చేయడం వల్ల వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుంది, మనోబలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలాంటి సమస్యనైనా జీవితంలో ఎదుర్కొనే స్థైర్యం కలుగుతుంది. ధర్మం అంటే ఏమిటి? బోధించి, ఆచరించి, నిరూపించి, అనుసరించి లోకానికి ఇదే ధర్మ మార్గం, ఇది రాముని మార్గం అని బోధించిన మహనీయ కమనీయ పాత్ర రామచంద్రమూర్తి. కనుక ఆ కథ రామాయణం. కుటుంబంలో ఉండే వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో, ఎలా సంబంధాలను నిలబెట్టుకోవాలో శ్రీరామాయణం మనకు బోధిస్తుంది. అదేవిధంగా భాగవతాన్ని మనం పరిశీలించినప్పుడు వ్యక్తి తనతో తాను ఎలా అనుబంధం పెంచుకోవాలి, లోన ఉండే పరమాత్ముడిని ఎలా దర్శించుకోవాలి, అంతర్మథనం ఎలా చెయ్యాలి అనేది భాగవతం నిరూపిస్తుంది. కుటుంబంతో ఉండడం ఎలాగా ఒకటి, మనస్సుతో అంతర్మథనం చెయ్యాలా అనేది రెండు. ఈ రెండు కాకుండా మరొకటి కూడా ఉంది. సమాజంలో ఉండే ఇతరులతో, బంధువులతో, మిత్రులతో, సన్నిహితులతో, ఆత్మీయులతో, పౌరులతో, మన ఇంట్లో మనం కాదు, ఇల్లు, వీధి, రాష్ట్రము, దేశము, ప్రపంచము, ఇలా మానవతా స్వరూపాన్ని పెంచుకుంటే ఒక వ్యక్తి మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్ దాకా విస్తరిస్తున్నాడు, బిందువు నుంచి సింధువు దాకా అన్నట్లుగా. ఈ ప్రవర్తనను మహాభారతాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. రాముడు కుటుంబ సంబంధాలు, రామాయణం అంటాం దీన్ని. భారతం ధర్మరాజు ఇతర పాత్రలు, సామాజిక సంబంధాలు, కుటుంబ సంబంధాలు. మహాభారతం అంటున్నాం మనం. ఆత్మగతమైన అన్వేషణ, దైవాన్ని విగ్రహంలో మాత్రమే కాకుండా అంతటా చూచేటటువంటి వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం భాగవతం అంటాం. కనుక ఈ మూడింటిని అధ్యయనం చేస్తే మనపైన మనకు విశ్వాసం కలుగుతుంది. కనుక యువత తప్పనిసరిగా ఈ మూడింటిని అధ్యయనం చేయాలి.